అందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం నర్సరాపేట 1 PS లిమిట్స్లో ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నటువంటి బ్లైండ్ స్కూల్ దగ్గర కొంతమంది గంజాయి అమ్మటం మరియు గంజాయిని వాడకం చేస్తున్నారనే సమాచారం మీద మధ్యాహ్నం వెళ్ళి అక్కడికి రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 5గురిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళల్లో మొదటి వ్యక్తి సింహాచలం అని చెప్పి ఇతను ఎన్ఈసి ఇంజనీరింగ్ కాలేజీలో 3rd ఇయర్ బీటెక్ చదువుతున్నాడు. ఇతని స్వగ్రామం పార్వతీపురం జిల్లా మన్యం జిల్లా దగ్గర. ఇతను మొన్న సెలవులకు వెళ్ళి వస్తా అక్కడి నుంచి గాంజా తీసుకొని వచ్చి ఇక్కడ గాంజా అలవాటు ఉన్నటువంటి అతని ఫ్రెండ్ సాయినాథ్ అని ఇతను కూడా JNTU కాలేజీలో బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. అతనికి మరియు ఇంకొక 3 పర్సన్స్ జావేద్, అతావలి అండ్ రహమతుల్లా, వీళ్ళు 3 గుంటూరులో వాళ్ళు. వీళ్ళందరికీ కూడా అమ్మటానికి అని చెప్పేసి అతను పిలవగా వీళ్ళందరూ బ్లైండ్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి బ్రహ్మంగారి గుడి దగ్గర ఉండగా మేము పోలీసు వాళ్ళు వెళ్ళి MRO గారి సమక్షంలో రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా వీరి వద్ద నుంచి 1 కిలో 425 గ్రాముల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈరోజు ఈ 5గురి మీద కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళని ఫర్దర్గా దర్యాప్తు చేసి వీరి మీద రిమాండ్ కోసం అని చెప్పేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపు నుంచి మా విజ్ఞప్తి, ఎవరికైనా కానీ ఎక్కడైనా గాంజా దొరుకుతుందని కానీ గాంజా గురించి ఎటువంటి సమాచారం ఉన్నా కానీ టోల్ ఫ్రీ నెంబర్ 1972కి కానీ 112కి కానీ 100కి కానీ మీరు కనుక సమాచారం ఇచ్చినట్లయితే మీ యొక్క వివరాలను గోప్యంగా ఉంచి ఎవరైతే ఈ నేరాలకు పాల్పడుతున్నారో అటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి